హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం ASP.NET కోర్ ఐడెంటిటీ గురించి చూద్దాం. ASP.NET కోర్ ఐడెంటిటీ స్టార్ట్ చేద్దాం. ఈ ఐడెంటిటీ అంటే యాక్చువల్లీ మనం ఎంఎస్సీలో కూడా సమ్ ఐడెంటిటీ కాన్సెప్ట్స్ అనేది చేసున్నాం. అలానే ASP.NET కోర్ ఐడెంటిటీ అంటే ఇది అంటే నెక్స్ట్ కోర్‌లో యూజ్ చేసే ఐడెంటిటీ అన్నమాట. ఇది ఎలా యూజ్ చేద్దాం అంటే అసలు దీని పర్పస్ ఏంటి అనేది చూద్దాం. బేసిక్‌గా ఇది మనకి సెక్యూరిటీ పర్పస్‌లో చేస్తున్నాం. ప్రీవియస్‌లో మనం చూసాం. మనకి అథెంటికేషన్ అప్పుడు లైక్ మనం ASP.NET నార్మల్‌గా ఐడెంటిటీ అలాగే ASP.NET కోర్ ఐడెంటిటీ అని చెప్పి మనం లైక్ రూట్ మ్యాప్‌లో మనం చెప్పుకున్నాం. సో, ఇప్పుడు సెక్యూరిటీ నార్మల్‌గా ఇలా ఈ ఆహ్, ఏ లైక్ ఈ ASP.NET కోర్ ఐడెంటిటీ యూజ్ చేసి రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నారు. సో, వీటి గురించి కంప్లీట్‌గా వాట్ ఈస్ వాట్ అనేది మనం కంప్లీట్‌గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇన్ డెప్త్ చెప్తాను అండ్ ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వన్స్ ఒక్కసారి గట్టిగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ మీకు ఈజీగా ఇంకా అలవాటయిపోతుందనమాట. సో, కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, వాట్ ఈస్ ASP.NET కోర్ ఐడెంటిటీ? ASP.NET కోర్ ఐడెంటిటీ ఈస్ ఏ మెంబర్‌షిప్ సిస్టమ్. మెంబర్‌షిప్ సిస్టమ్ అంటాం దీన్ని. రైట్? దట్ ప్రొవైడ్స్ లాగిన్ ఫంక్షనాలిటీస్ టు యువర్ అప్లికేషన్. మనం ఏదైతే ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేస్తున్నామో, డెవలప్ చేస్తున్నామో దానికి ఈ లాగిన్ ఫంక్షనాలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెంబర్‌షిప్ సిస్టమ్ అనేది. దట్ మీన్స్ యూజర్ యూజర్ లాగిన్ అవుతాడు. సో, లాగిన్ అయ్యేటప్పుడు లైక్ మనకొచ్చేసి ఆహ్, లైక్ యూజర్ మీద సమ్ ఆహ్, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు యూజర్ ఇచ్చాము. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేసుకుంటాం. యూజర్ క్రియేట్ చేసేటప్పుడు రైట్? అంటే దట్ మీన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. రైట్? అలానే నెక్స్ట్ యూజర్ లాగిన్ అయిన తర్వాత సమ్ రోల్స్ ఉంటాయి. అంటే వాడు ఈ ఈ పర్టిక్యులర్ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోకూడదు అని చెప్పేసి. అలానే పాస్వర్డ్. సో, పాస్వర్డ్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. రైట్? అండ్ అలానే అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ యూజర్ అండ్ అలానే సైన్ ఇన్ మేనేజర్. సో, సైన్ ఇన్ అయ్యేటప్పుడు సైన్ ఇన్, సైన్ అవుట్. సో, ఈ మేనేజర్ కానీ, లేదంటే క్లెయిమ్స్ అంటే ఒక యూజర్‌కి మనం రోల్స్ అండ్ క్లెయిమ్స్ అనేది అసైన్ చేస్తూ ఉంటాం. అలా లేదంటే ఎక్స్టర్నల్ లాగిన్ ప్రొవైడర్స్ ఉంటాయి. అంటే మనకి గూగుల్ గాని, ఫేస్‌బుక్ గాని ఇలా ట్విట్టర్. సో, ఈ ఈ ఈ లాగిన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ నుంచి లాగిన్ అవుతూ ఉంటాం. రైట్. అలానే సెక్యూరిటీ ఫీచర్స్ అంటే మనకి CSR పడిన క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ. సో, ఈ సైట్స్ నుంచి లేదంటే ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్ నుంచి గాని, లేదంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అటాక్స్ నుంచి గాని సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం. రైట్. అలానే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. 2FA లైక్ సారీ. సో, ఇదొచ్చేసి ఫస్ట్ మనం వెరిఫికేషన్ అయినా గాని మళ్ళీ సెకండ్ ఫార్మ్ అనేది ఉంటుంది. యూజర్ వెరిఫికేషన్ అనేది బై డిఫాల్ట్ లైక్ సో, ఇలాంటివన్నీ కూడా మనం ఈ కోర్ ఐడెంటిటీ మనకి ఇన్‌బిల్డ్‌గా సమ్ క్లాసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. వాటిని యూజ్ చేసుకొని మనం ఈ సెక్యూరిటీ కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. క్లియర్. సో, ఈ లాగిన్ ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్? ఇట్ ఈస్ అన్ ఏపీఐ దట్ సపోర్ట్ లాగిన్ ఫంక్షనాలిటీ ఇంక్లూడింగ్ యూజర్ రిజిస్ట్రేషన్, సైన్ ఇన్, సైన్ ఔట్, పాస్వర్డ్ రికవరీ, అలాగే రోల్ బేస్డ్ అథెంటికేషన్, థర్డ్ పార్టీ అథెంటికేషన్, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. రైట్. సో, ఇవన్నీ కూడా మనకి కోర్ అనేది సపోర్ట్ చేస్తుంది. లైక్ లాగిన్ ఫంక్షనాలిటీ ఇంక్లూడింగ్ యూజర్ రిజిస్ట్రేషన్, అలాగే సైన్ ఇన్, సైన్ ఔట్, పాస్వర్డ్ రికవరీ, రోల్ బేస్డ్ అథెంటికేషన్, థర్డ్ పార్టీ అథెంటికేషన్. సో, థర్డ్ పార్టీ మీన్స్ నథింగ్ బట్ లైక్ సమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే గూగుల్ కానీ, ఫేస్‌బుక్ కానీ ఇలా. అలానే టూ ఫ్యాక్టర్. సో, దీనిలో సమ్ కీ ఫీచర్స్ చూద్దాం. యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్ అనేది కూడా మనం ఈ కోర్ ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీ ఫర్ క్రియేటింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ అండ్ క్వెరింగ్ యూజర్ అకౌంట్స్. సో, యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి అండ్ దాని మీద క్వెరీ చేయడానికి యూజర్ మేనేజ్మెంట్ అనేది ఈ క్లాస్ యూజ్ చేస్తాం. అలానే రోల్స్ మేనేజ్మెంట్. సో, సపోర్ట్స్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్. రోల్స్ ఆర్ యూజ్డ్ టు గ్రూప్ యూజర్స్ విత్ కామన్ యాక్సెస్ పర్మిషన్. సో, రోల్స్ అనేది లైక్ గ్రూప్స్ అంటే యూజర్స్‌ని గ్రూప్ చేస్తాం అండ్ వీటన్నిటికి కూడా కామన్‌గా ఏ రిసోర్సెస్‌ని యాక్సెస్ చేసుకోవాలనేది ఆ రోల్స్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది. దిస్ ఈజ్ ఆథరైజేషన్. రోల్స్ మేనేజ్మెంట్ అనేది ఆథరైజేషన్ కిందకి వస్తుంది. ఎందుకంటే అథెంటికేషన్ అనేది కాదు. ఎందుకంటే యూజర్ క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేసి మనం సైన్ ఇన్ అవ్వటం ఇవన్నీ కూడా అథెంటికేషన్ కింద వస్తది. అండ్ వన్స్ ఒకసారి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఏ రిసోర్స్‌ని యాక్సెస్ అంటే వాడు అడ్మినా? లేదంటే సూపర్ అడ్మినా? యూజరా?
సో ఈ రోల్స్ బేస్డ్ ఆన్ రోల్స్ వాడు రిసోర్స్ ని యాక్సెస్ చేసుకునే రైట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఆథరైజేషన్ అంటున్నాం, రైట్? అలానే పాస్వర్డ్ మేనేజ్మెంట్. ఇట్ హ్యాస్ బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీ ఫర్ పాస్వర్డ్ హ్యాషింగ్, పాస్వర్డ్ వ్యాలిడేషన్ పాలసీస్, అకౌంట్ లాక్ అండ్ అదర్ సెక్యూరిటీ ఫీచర్స్ టు ప్రొటెక్ట్ యూజర్ అకౌంట్స్. సో పాస్వర్డ్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇవి కూడా బిల్ట్ ఇన్ ఫంక్షనాలిటీస్ మనం చెప్పుకున్నాం కదా. పాస్వర్డ్ని హ్యాష్ చేయటం అంటే ఎన్క్రిప్షన్ చేయటం కానీ, అలాగే పాస్వర్డ్ వ్యాలిడేషన్స్ లైక్ మనం డేటా అనోటేషన్స్ ఉంటే వ్యాలిడేట్ చేస్తుంటాం కదా. సో ఈ వ్యాలిడేషన్ పాలసీస్, అలానే అకౌంట్ లాక్ అవుట్. సపోజ్ అకౌంట్ మనం 3 times కన్నా ఎక్కువ ఇచ్చేసామనుకోండి, పాస్వర్డ్ లాక్ అయిపోతుంది కదా, రాంగ్ పాస్వర్డ్ ఇస్తే అలా. సో అండ్ అదర్ సెక్యూరిటీ ఫీచర్స్ టు ప్రొటెక్ట్ యూజర్ అకౌంట్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఈ పాస్వర్డ్ మేనేజ్మెంట్ అనేది కూడా ASP.NET Core ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తుంది. అలానే యూజర్ అథెంటికేషన్. It provides functionality for authenticating the user. Authentication is the process of determining user's identity. సో యూజర్ ఐడెంటిటీని చెక్ చేయడానికి మనం ఈ అథెంటికేషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది ఆ ఫంక్షనాలిటీ అంటే యూజర్ని అథెంటికేట్ చేయడానికి ఫంక్షనాలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి. అలానే ఆథరైజేషన్. వన్స్ ఏ యూజర్ ఈస్ అథెంటికేటెడ్, ఒకసారి కనుక లాగిన్ అయితే ASP.NET Core ఐడెంటిటీ కెన్ authorize user access to certain resources or functionalities within an application based on roles or claims. So based on లాగిన్ అయిన తర్వాత రోల్స్ కానీ క్లెయిమ్స్ కానీ లైక్ దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఇది పర్టికులర్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకునే రైట్ ఉందా లేదా అనేది ఇక్కడ ఆథరైజ్ చేస్తుంది. అలానే క్లెయిమ్స్ బేస్డ్ అథెంటికేషన్ allows the అసైన్మెంట్ ఆఫ్ క్లెయిమ్ టు యూజర్ which can be used for identity and access control. ఈ క్లెయిమ్ బేస్డ్ అంటే ఏంటంటే యూజర్స్కి క్లెయిమ్స్ అసైన్మెంట్ చేస్తుంది, రైట్? అంటే లైక్ యాక్సెస్ కంట్రోల్ అన్నమాట. అలానే ఎక్స్టర్నల్ లాగిన్స్. సో ఎక్స్టర్నల్ లాగిన్స్ మీన్స్ ఇక్కడ మనకి గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్. అలానే 2 factors. సో 2 factor ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇక్కడ. 2 way ఉంటుంది. సో ఎన్హాన్సింగ్ ద సెక్యూరిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్ బై రిక్వైరింగ్ సెకండ్ ఫార్మ్ ఆఫ్ యూజర్ వెరిఫికేషన్. సెకండ్ ఫార్మ్. సో ఇక్కడ 2 way ఉంటుంది అనమాట. లైక్ ఇక్కడ 2 factor వెరిఫికేషన్, దట్ మీన్స్ 2 ways ఉంటుంది. అలానే బై డిఫాల్ట్ ఇట్ యూజెస్ ఎన్టిటీ ఫ్రేమ్వర్క్ కోర్ టు స్టోర్ యూజర్ డేటా. బై డిఫాల్ట్గా వచ్చేసి మనకి ఎన్టిటీ ఫ్రేమ్వర్క్ కోర్ యూజ్ చేస్తుంది, ఎందుకంటే మనకి యూజర్ క్రెడెన్షియల్ డేటాని స్టోర్ చేయడానికి. బట్ వీ కెన్ కస్టమైజ్ ఇట్ టు యూస్ డిఫరెంట్ స్టోరేజ్ మెకానిజమ్స్. దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, అంటే వేరే స్టోరేజ్లోకి చేసుకోవచ్చు అనమాట, కస్టమైజ్ చేసుకొని. అలాగే కస్టమైజబుల్ అండ్ ఎక్స్టెన్సిబుల్. Offers the flexibility to customize the user model, role model, and validation logic and integrate with the existing database. సో ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మీద మనం కస్టమైజేషన్ చేస్తామంటే యూజర్ మోడల్స్ కానీ, రోల్ మోడల్స్ కానీ, అలాగే వాలిడేషన్ లాజిక్, రైట్? సో ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, కస్టమైజేషన్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ అలానే సెక్యూరిటీ ఫీచర్స్. సో అకౌంట్ కన్ఫర్మేషన్, పాస్వర్డ్ రికవరీ, ప్రివెన్షన్ అగెన్స్ట్ కామన్ అటాక్స్ లైక్ SQL ఇంజెక్షన్స్, క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫ్యూచరీ అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. వీటన్నిటి నుంచి కూడా అటాక్స్ నుంచి మనం సెక్యూర్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఐడెంటిటీ యూస్ చేసి. క్లియర్? సో ASP.NET Core ఐడెంటిటీ కీ కాంపోనెంట్స్. సో కీ కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే యాక్చువల్గా దీనిలో ఉన్న ఈ ASP.NET Core మొత్తం కోర్స్లో వచ్చేవాటికి అసలు మనం ఏమేమి యూస్ చేస్తాం, అసలు మెయిన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. ASP.NET Core Identity is a robust framework for managing users, passwords, profile data, రోల్స్, క్లెయిమ్స్, టోకెన్స్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్స్. సో ఇవన్నీ జనరల్గా మనకు తెలిసింది, ఎందుకంటే ఇప్పటి వరకు మన సెక్యూరిటీ లెవెల్స్ ఎలా చూస్తున్నాం. సపోజ్ జీమెయిల్ మనకి పీసీలో లాగిన్ అయి ఉన్నాం, మొబైల్లో లాగిన్ అవుతున్నాం అనుకోండి, లేదంటే పీసీలో లాగిన్ అయి ఉన్నాం, మొబైల్లో లాగిన్ అయి ఉన్నాం, పీసీలో వేరే ఎనదర్ పీసీ నుంచి లాగిన్ అవుతుంటే మనకి సెక్యూరిటీ, మనకి గూగుల్ అనేది వెరిఫికేషన్ లింక్ పంపిస్తుంది, లైక్ ఇలా లాగిన్ అవుతున్నారు మొబైల్, లైక్ ఒక మెసేజ్ అనేది వస్తుంది మనకి మొబైల్కి వస్తూ ఉంటుంది. సపోజ్ జనరల్గా ఎస్ఐఎం అని చెప్పి ఇలా మన మెసేజ్లు అంటే దాన్ని టచ్ చేస్తూ ఉంటాం, రైట్? సో అలాగే సమ్ ఈమెయిల్ వెరిఫికేషన్స్ వెళ్తూ ఉంటాయి, లైక్ అలాగే టోకెన్ బేస్డ్ అథెంటికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ ఈ ప్రాసెస్ లైక్ ఈ కాన్సెప్ట్స్ అయితే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్రేమ్వర్క్ మీద, అంటే ASP.NET Core ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ మీద చేస్తాము ఈజీగా, ఎందుకంటే ఇన్బిల్డ్ ఫంక్షనాలిటీస్ వస్తున్నాయి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ కోర్ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ మీన్స్ నథింగ్ బట్ మెథడ్స్ అంటాం. ఓకే, ఫస్ట్ యూజర్ మేనేజర్. ఆ నేమ్ లోనే ఉంది యూజర్ మేనేజర్.
This class in ASP.NET Core Identity is responsible for managing users in the application. సో యూజర్ మేనేజర్ అనేది అప్లికేషన్లో ఉన్న యూజర్స్ని మేనేజ్ చేయడానికి అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీస్ ఫర్ క్రియేటింగ్ అప్డేటింగ్ డిలీటింగ్ అండ్ రిట్రీవింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ASP.NET Core డేటాబేస్ ఐడెంటిటీ డేటాబేస్. సో మనం అదేంటిది ఐడెంటిటీ డేటాబేస్ సపరేట్గా ఉంటుందా అంటే అది చూద్దాం. మనకి ఎలా ఐడెంటిటీని యాడ్ చేసుకున్న తర్వాత లైక్ ఐడెంటిటీ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనకి టేబుల్స్ అనేది సపరేట్గా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఆ డేటాబేస్ సపరేట్ ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఆ టేబుల్స్ అనేది సపరేట్గా వస్తాయి బై డిఫాల్ట్గా. మనకి కోడ్ ఫస్ట్ అప్రోచ్ యూస్ చేసి మనం జనరేట్ చేస్తాం. కమింగ్ సెషన్లో చూద్దాం అవి నెక్స్ట్ ఐ మీన్ ఆఫ్టర్ సెకండ్ వీడియోనో అలా వస్తుంది మీకు. సో ఇలా యూజర్ మేనేజర్ అనేది వచ్చేసి మనకి ఈ అప్లికేషన్లో ఉన్న యూజర్స్ని మేనేజ్ చేస్తాం. అండ్ అలాగే ఇది వచ్చేసి యూజర్ని క్రియేట్ చేయటం, అప్డేట్ చేయటం, డిలీట్ చేయటం, రిట్రీవ్ చేయటం, అలాగే యూజర్ ఇన్ఫర్మేషన్ మీద మనకి ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి రోల్ మేనేజర్. దిస్ క్లాస్ ఇన్ ASP.NET Core Identity is responsible for managing the roles in the application. దట్ మీన్స్ యూజర్కి సంబంధించిన రోల్స్ ఏదైతే ఉంటుందో వాటిని మేనేజ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇట్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీస్ ఫర్ క్రియేటింగ్, అప్డేటింగ్, డిలీటింగ్ అండ్ రిట్రీవింగ్ రోల్స్ అండ్ అసైనింగ్ దమ్ టు యూజర్స్. సో రోల్స్ మీద మనం రోల్స్ని క్రియేట్ చేయొచ్చు, యూజర్కి అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు రోల్స్ని, అండ్ అలానే అసైన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా రోల్స్ మేనేజర్లో యూస్ చేస్తాం. సో ఫర్దర్ వీడియోస్ వల్ల మనం చూసేదంతా ఇదే. లైక్ యూజర్ని ఎలా క్రియేట్ చేస్తాం, సైన్ ఇన్ ఎలా అవుతాం, సైన్ అవుట్ ఎలా అవుతాం, రోల్స్ని ఎలా అసైన్ చేస్తాం, రోల్స్ని ఎలా అప్డేట్ చేస్తాం, రోల్స్ని ఎలా డిలీట్ చేస్తాం. సో ఇలా సో కాన్సెప్ట్స్ అన్ని ఇలానే వస్తుంటాయి. బట్ బేసిక్గా ఇది మెయిన్. ఈ కాన్సెప్ట్ గుర్తుంటే తర్వాత మీకు మిగిలినంత ఈజీగా వస్తుంది. అండ్ అలానే సైన్ ఇన్ మేనేజర్. సో దిస్ క్లాస్ ఇన్ ASP.NET Core Identity is responsible for handling the sign in and sign out operations. సో సైన్ ఇన్ అండ్ సైన్ అవుట్ ఆపరేషన్స్ మనకి సైన్ ఇన్ మేనేజర్ ద్వారా చేస్తాం. ఇట్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీస్ ఫర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండ్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్. సో ఈ సైన్ ఇన్ మేనేజర్ అనేది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఎక్స్టర్నల్ అథెంటికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సైన్ ఇన్ మేనేజర్ అనేది. అండ్ అలానే డేటా మోడల్స్. సో ఫస్ట్ వన్ ఐడెంటిటీ కోర్ కాంపోనెంట్స్ అన్నాం కదా. ఐడెంటిటీ కోర్ కాంపోనెంట్స్ అంటే యూజర్ మేనేజర్, రోల్ మేనేజర్ అండ్ సైన్ ఇన్ మేనేజర్ అన్న. అండ్ అలానే డేటా మోడల్స్. డేటా మోడల్స్ మీన్స్ ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్. సో ఐడెంటిటీ యూజర్. This is the default user class in ASP.NET Core Identity, which includes common properties like username, email, phone number, and etc. So that is user ఐడెంటిటీ యూజర్ అన్నాం కదా. సపోజ్ ఇక్కడ మనం చెక్ చేద్దాం చూడండి. ఐడెంటిటీ యూజర్. సో ఐడెంటిటీ యూజర్, సో ఇట్స్ ఏ క్లాస్, రైట్. సో దీని డెఫినేషన్లోకి వెళ్ళాం. సో డెఫినేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఐడి, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్, లైక్ ఇక్కడ పాస్వర్డ్స్, ప్రాపర్టీస్, ఫోన్ నంబర్, రైట్. సో టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్ ఆర్ లాక్డ్ అవుట్. సో ఇలా ప్రాపర్టీస్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఐడెంటిటీ యూజర్ అనేది లైక్ ఇక్కడ ఐడెంటిటీ యూజర్ లైక్ ఇక్కడ దీని నుంచి అంటే ఈ క్లాస్ ఇక్కడ ఉంది ఇక్కడ. సో దీని నుంచి డెరైవ్ చేసాం. సో ఇది ఈ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. సో ఇక్కడ చూడండి కామన్ ప్రాపర్టీ యూజర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, రైట్. This class can also be extended to include custom properties for additional user information as part of business requirements such as first name, last name, date of birth. సో ఈ ప్రాపర్టీస్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇక్కడ, రైట్. ఇక్కడ ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి ప్రాపర్టీస్ డిక్లేర్ చేసేటప్పుడు వర్చువల్ అని ఇచ్చారు, రైట్. ఇవి కావాలంటే కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మనం పెట్టి, అండ్ అడిషనల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లియర్. అడిషనల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఐడెంటిటీ రోల్. సో దిస్ ఈస్ ది డిఫాల్ట్ రోల్ క్లాస్ ఇన్ ASP.NET Core Identity టు స్టోర్ ది రోల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ రోల్ ఐడి అండ్ నేమ్. సో రోల్ ఐడి, నేమ్ స్టోర్ చేయడానికి ఐడెంటిటీ రోల్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ క్లాస్ కెన్ ఆల్సో బి ఎక్స్టెండెడ్ టు ఇంక్లూడ్ కస్టమ్ రోల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ రోల్ డిస్క్రిప్షన్. అంటే దట్ మీన్స్ ఏంటంటే సపోజ్ మనకి ఈ రోల్కి సంబంధించిన ఆ డిస్క్రిప్షన్ అనేది స్టోర్ చేయాలి. నార్మల్గా రోల్ ఐడి, నేమ్ ఇలా ఉంటే మనం అడిషనల్గా ఏదైనా ఒక ప్రాపర్టీ యాడ్ చేసుకోవాలంటే దాన్ని ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు. క్లియర్. ఐడెంటిటీ రోల్ అన్నాం కదా. సో ఒకసారి దానికి వెళ్ళాం. ఐడెంటిటీ రోల్ క్లాస్ దాని డెఫినేషన్లోకి వెళ్ళాం. లైక్ దీనిలో ఐడి, నేమ్ ఇలా ఉన్నాయి కదా. రోల్ ఐడి, రోల్ నేమ్ ఇలా ప్రాపర్టీస్, రైట్.
సో దీనిలో మన కస్టమైజేషన్ ఏదైనా కావాలంటే వేరేది యాడ్ చేస్తుంది. ఇక్కడ కూడా చూడండి ఇవి చేంజెస్ చేసుకోవడానికి అనువుగా మనకి వర్చువల్ అని ఇచ్చాం. క్లియర్. అండ్ నెక్స్ట్ సో చెప్తాను, అంటే ఐడెంటిటీ ప్రాజెక్ట్ అనేది ఐడెంటిటీ కోర్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ అసలు బేసిక్గా మీకు ఒక ఐడియా కోసం ఇది చెప్తున్నా. నెక్స్ట్ కమింగ్ సెషన్లో పోయి చూద్దాం. సో ఐడెంటిటీ కోర్ కాంపోనెంట్స్ అండ్ డేటా మోడల్. సో ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ డేటా మోడల్స్. సో మోడల్ మనకి ఇక్కడ అర్థమైపోతుంది. మోడల్లో మనకు నార్మల్గా ఎంఎస్లో మోడల్స్ క్రియేట్ చేస్తాం. ఏంటి ప్రాపర్టీస్, సమ్ మెథడ్స్, డిక్లరేషన్ ఉంటుంది కదా, డిక్లేర్ చేస్తాం కదా. అలాగే మోడల్స్ అంతా గుర్తుపెట్టుకోండి. మోడల్లో మనకి యూజర్ అండ్ రోల్ ఉంటుంది అంతే కదా. అంటే ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్. ఐడెంటిటీ యూజర్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్, యూజర్ సంబంధించిన ప్రాపర్టీస్, దాన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అలాగే యూజర్కి రోల్స్ అసైన్ చేస్తాం. దట్ ఈస్ ఐడెంటిటీ రోల్. ఎందుకంటే మనం వర్క్ చేస్తున్న ఐడెంటిటీ కాన్సెప్ట్స్ మీద కాబట్టి. సో రోల్ అంటే రోల్ ఐడి ఉంటుంది, రోల్ నేమ్ ఉంటుంది. సో దానికి డిస్క్రిప్షన్స్ ఇలాంటి సమ్ గా ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. క్లియర్. సో డేటా మోడల్స్ దాన్ని క్లియర్గా అర్థమైపోతుంది. అంటే అలానే సర్వీసెస్, ఐడెంటిటీ సర్వీసెస్, ఐడెంటిటీ ఆప్షన్స్ అన్నాం. Provides configuration options for identity such as password strength policies, lookout duration, and cookies settings for the default login page, default access denied page, default గా ఏ పేజ్ డినై చేయాలి ఏంటనేసి ఇవన్నీ కూడా ఐడెంటిటీ ఆప్షన్ లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ పాస్వర్డ్ స్ట్రెంత్ పాలసీస్, లుక్అవుట్ డ్యూరేషన్. సో ఇది ఒకసారి చూద్దాం. ఐడెంటిటీ ఆప్షన్. సో ఐడెంటిటీ ఆప్షన్స్ దీని క్లాస్లోకి వెళ్తే, సో లుక్అవుట్ ఆప్షన్స్ ఇవన్నీ చూడండి. ఇక్కడ క్లెయిమ్స్, యూజర్ ఆప్షన్స్, పాస్వర్డ్ ఆప్షన్స్, సైన్ ఇన్ టోకెన్స్. సో ఇలా మనకి ఫంక్షనాలిటీస్ అనేవి, మెథడ్స్ అనేవి మనకి ఈ క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రైట్. అండ్ యూజర్ వ్యాలిడేటర్ అండ్ పాస్వర్డ్ వ్యాలిడేటర్ ప్రొవైడ్స్ వ్యాలిడేషన్ సర్వీసెస్ ఫర్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్వర్డ్. సో ఈ వ్యాలిడేషన్ పర్పస్ లో కూడా యూజ్ చేస్తాం ఇది. అంటే యూజర్ అండ్ పాస్వర్డ్ వ్యాలిడేషన్. అలానే ఈమెయిల్ సెండర్ అండ్ ఎస్ఎంఎస్ సెండర్ సర్వీసెస్ లైక్ ఈమెయిల్ సెండర్ అండ్ ఎస్ఎంఎస్ సెండర్ ఫర్ ఈమెయిల్ కన్ఫర్మేషన్, 2-factor అథెంటికేషన్. అంటే ఈమెయిల్ వచ్చేసి మనకి ఈమెయిల్కి వస్తుంది, ఎస్ఎంఎస్ అంటే మనకి మొబైల్ కానీ ఇలా వస్తుంటుంది కదా, టూ వేలో కూడా ఇది అథెంటికేషన్ జరుగుతుంది. అండ్ అలానే అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్. సో అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకీస్ అంటాం. సో అంటే ఈ ఐడెంటిటీలో మన కుకీస్ కూడా మెయింటైన్ చేయాలి కదా. సో కుకీస్. సో ASP.NET కోర్ ఐడెంటిటీ యూజెస్ కుకీస్ బేస్డ్ అథెంటికేషన్ బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ గా మనకి ఇది కుకీస్ బేస్డ్ అథెంటికేషన్ అనేది యూజ్ చేస్తుంది. రైట్. అండ్ క్లెయిమ్ బేస్డ్ అథెంటికేషన్ సపోర్ట్స్ క్రియేటింగ్ అండ్ మేనేజింగ్ యూజర్ క్లెయిమ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఆథరైజేషన్ డెసిషన్స్. సపోజ్ క్లెయిమ్ బేస్డ్ ఆథరైజేషన్ అంటాం. సో యూజర్ కి మనకి ఇలా రోల్స్ అనేది ఇలా క్లెయిమ్స్ ఇలా మనం అసైన్ చేస్తుంటాం అనుకోండి. సో దాన్ని బేస్ చేసుకొని అంటే ఎవరు ఏ రీసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవాలి, వాళ్ళకి ఏ ఆథరైజేషన్ ప్రాసెస్ ఉంది. సో ఈ డిసిషన్ మొత్తం ఇక్కడ క్లెయిమ్ బేస్ ఆథరైజేషన్లో మనం చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ లాగిన్ ప్రొవైడర్స్ అంటాం. సో ఇంటిగ్రేషన్ విత్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ లైక్ గూగుల్ అండ్ ఫేస్బుక్. సో వీటితో కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ అలానే ఐడెంటిటీ DB కాంటెక్స్ట్. నార్మల్గా మనం ఈడిఎంఎక్స్ ఫైల్ క్రియేట్ చేస్తాం. అంటే DB ఫస్ట్ అప్రోచ్ యూజ్ చేసినప్పుడు ఈడిఎంఎక్స్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనకి DB కాంటెక్స్ట్ ఫైల్ నుంచి మనం ఇన్హెరిట్ చేసుకుంటాం లైక్ ఒక క్లాస్ని. సో దానిలో మనం ఆ, మనకి డేటాబేస్లో ఉన్న టేబుల్స్ కానీ లైక్ ఇక్కడ ఎంటిటీస్ కింద క్రియేట్ అవుతాయి. అండ్ స్టోర్ ప్రొసీజర్స్ అండ్ అలానే ఫంక్షన్స్ వాట్ ఎవర్ మనం ఏదైతే టేబుల్ డిఫైన్ చేసామో వ్యూస్ కానీ ఇవన్నీ కూడా ఈ DB కాంటెక్స్ట్ ఫైల్లో వస్తాయి. సో DB కాంటెక్స్ట్ ఫైల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఐడెంటిటీలో వచ్చేపాటికి ఈ DB కాంటెక్స్ట్ ఫైల్ అనేది మనకి ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ అంటాం. ఎందుకంటే ఈ ఈ ఫంక్షనాలిటీస్ ఏదైతే ఉన్నాయో మనం యూజర్ మేనేజర్ కానీ లేదంటే సైన్ ఇన్ మేనేజర్, రోల్ మేనేజర్, రైట్, ఐడెంటిటీ యూజర్, ఐడెంటిటీ రోల్స్, ఈ ఫంక్షనాలిటీ ఏదైతే ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఈ ఐడెంటిటీ ఈ నేమ్ స్పేస్ నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి మనకి ఇది కూడా సేమ్ ఈ DB కాంటెక్స్ట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ DB కాంటెక్స్ట్ బదులు మనం ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ అని ఇస్తాం. సో దీని నుంచి మనం మిగిలిన ఇన్హెరిట్ అనేది చేసుకుంటాం అనమాట. రైట్. ఐడెంటిటీ DB కాంటెక్స్ట్ నుంచి మనం ఈ అప్లికేషన్ డేటాబేస్ అనేది మనం DB కాంటెక్స్ట్ ని మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. సో దిస్ ఇస్
This is the identity context class inherited from the entity framework or DB context class. Right. So this class is responsible for interacting with the ASP.NET Core Identity Database that stores the identity data. సో మనం ఏదైతే టేబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి అంటే ఐడెంటిటీకి సపరేట్ టేబుల్స్ క్రియేట్ అవుతాయి నెక్స్ట్ వాటి మీద అంటే మనం ఓన్లీ ఇది యూజర్ పర్పస్ లాగానే యూజ్ చేస్తున్నాం అంటే యూజర్ లాగిన్ అవడానికి రోల్స్కి క్లెయిమ్స్ అంటే సెక్యూరిటీ పర్పస్ కాబట్టి ఈ ఐడెంటిటీ అనేది మనకి ఇది సపరేట్ డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతా ఇది ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది లైక్ కోర్ ఐడెంటిటీ డేటాబేస్ అండ్ స్టోర్ ది ఐడెంటిటీ డేటా సో ఈ డేటా మొత్తం దానిలో స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. క్లియర్. సో మీకు నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది అంటే మనకి ఐడెంటిటీ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనకి టేబుల్స్ క్రియేట్ అవుతాయి సో దానిలో అసలు అంటే ఎన్ని వేస్లో టేబుల్స్ ఏమేమి ఉంటాయి ఎన్ని క్రియేట్ అవుతాయి దేనిలో దానిలో ఏ ప్రాపర్టీస్ ఉంటాయి అనేది మీకు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బట్ ఇది బేసిక్ ఐడియా అనమాట రైట్. నెక్స్ట్ వన్ క్లెయిమ్ ప్రిన్సిపల్స్. క్లెయిమ్ ప్రిన్సిపల్ Claim principles in ASP.NET Core Identity, the authenticated user's identity is represented as a claims principal object. That means ఒక యూజర్తో లాగిన్ అయ్యాం అథెంటికేట్ అయ్యాడు అథెంటికేట్ అయిన తర్వాత ఆ యూజర్ అథెంటికేటెడ్ యూజర్ ఎవరైతే ఉంటారో దాన్ని క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేస్తాం. సో క్లెయిమ్స్ ఆర్ కీ వాల్యూ పేర్ రిప్రజెంటింగ్ ది యూజర్ ఇన్ఫర్మేషన్. సో యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ కీ వాల్యూ పేర్లో రిప్రజెంట్ చేస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లెయిమ్ అంటాం. సో సచ్ యూజర్ ఐడి, ఈమెయిల్, నేమ్, రోల్ ఆర్ అదర్ డేటా రెలవెంట్ టు ది యూజర్స్ ఐడెంటిటీ విత్ ఇన్ ద అప్లికేషన్. సో యూజర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైతే ఉంటుందో సమ్ రిలేటెడ్ డేటా ఈ డేటా మొత్తం కూడా మనకి కీ వాల్యూ పేర్లో రిప్రజెంట్ చేస్తాం దట్ ఈస్ నథింగ్ బట్ క్లెయిమ్స్ రైట్. సో ఇది మనకి క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం దానిలో ఈ క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్లో ఈ ఆబ్జెక్ట్లో ఉండే డేటా వచ్చేసి మనకి ఈ వాల్యూ పేర్లో ఉంటుంది మనకి. సో ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ వన్ సో ఆర్కిటెక్చర్ ఫ్లో ఆఫ్ ASP.NET కోర్ ఐడెంటిటీ. సో ఇప్పుడు వరకు ఏంటంటే నార్మల్గా మనకి దానిలో ఉన్న డేటా ఏమిటి ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి ఏమేమి క్లాసెస్ ఉన్నాయి దేనికి యూజ్ చేస్తామని చూద్దాం. సో ASP.NET కోర్ మనం వర్క్ చేసేటప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి కదా ఒక ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇది చేయాలి తర్వాత వేరే చేయాలని. సో ఆర్కిటెక్చర్ ఫ్లో అనేది చూద్దాం. The architecture flow of ASP.NET Core Identity involves several key components working together to manage user authentication and authorization. చాలా కీ కాంపోనెంట్స్ ఏదైతే ఉంటుందో మల్టిపుల్ వాటిని అంతా యూజ్ చేసి మనం ఈ అథెంటికేషన్ ఆథరైజేషన్ యూజర్ మీద వర్క్ చేస్తాం. క్లియర్. సో హియర్ ఈజ్ a step-by-step overview of how these components interact. In a typical ASP.NET Core application like ASP.NET Core application ఐడెంటిటీ ఎలా యూస్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్. సో ఫస్ట్ ఒక యూజర్ అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉండాలి అంటే ఫస్ట్ మనం దానికి లాగిన్ చేయాలి కదా రిజిస్ట్రేషన్ చేయాలి కదా. వెన్ ఏ న్యూ యూజర్ రిజిస్టర్స్ ఆర్ an existing user logins, the request is handled by ASP.NET Core controllers. సో యూజర్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా ఆర్ ఎగ్జిస్టింగ్ యూజర్ని లాగిన్ చేయాలన్నా ఈ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసేది ASP.NET Core controllers అంటాం. సో ఫర్ రిజిస్ట్రేషన్ ది యూజర్ మేనేజర్ క్లాస్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ న్యూ యూజర్ జస్ట్ లైక్ సింపుల్ వే లైక్ ఇక్కడ మనకి కంట్రోలర్స్ ఉన్నాయి అనుకున్నాము. సో కంట్రోలర్ ఉంటుంది కంట్రోలర్ ఏదైనా హోమ్ కంట్రోలర్ ఉంది. సో హోమ్ కంట్రోలర్లో లైక్ యూజర్ మేనేజర్ యూజ్ చేస్తాం. సో మీద ఒక నేమ్స్ సో యూజర్ మేనేజర్ని క్రియేట్ చేస్తాం అనుకోండి. ఇక్కడ శాంపుల్ తీసుకున్నా సో ఎగ్జాక్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఇది టైప్ వస్తుంది అనుకోండి. ఇక్కడ మనకి ఏ టైప్ అనేది ఇలా లైక్ టైప్ వేరియబుల్ వస్తుంది అంటే మనం ఏదైతే మోడల్ తీసుకుంటామో సో ఆ మోడల్ ఇస్తే మనల్ని అక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అంటే ఆ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవడానికి. ఓకే ఫర్దర్గా చూద్దాం. బట్ ఇక్కడ వచ్చేసి యూజర్ మేనేజర్ ఇక్కడ నేను ఈ కంట్రోలర్ ద్వారా నేను రిజిస్ట్రేషన్ అవ్వాలి ఈ కంట్రోలర్ ద్వారానే లాగిన్ అవ్వాలి రైట్. సో ఇలాంటి కేసులో ఇక్కడే మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ లాగిన్ పర్పస్లో. సో ఇక్కడ వచ్చేసి యూజర్ మేనేజర్ వచ్చేసి యూజర్ రిజిస్ట్రేషన్ అంటే న్యూ యూజర్కి ఈ యూజర్ మేనేజర్ అని క్లాస్ ఇచ్చేస్తాం. దిస్ ఇన్వాల్వ్స్ సేవింగ్ యూజర్ డీటెయిల్స్ అండ్ హ్యాష్డ్ పాస్వర్డ్స్ ఇన్ ది ఐడెంటిటీ డేటా.
లైక్ యూజర్ డీటెయిల్స్ కానీ హ్యాషెడ్ పాస్వర్డ్స్ కానీ లైక్ ఐడెంటిటీ డేటాబేస్లో సేవ్ చేయడానికి ఇది వర్క్ చేసినది యూజర్ మేనేజర్ అనేది. నెక్స్ట్ వన్ ఫర్ లాగిన్ ది సైన్ ఇన్ మేనేజర్ క్లాస్ ఈజ్ యూజ్ టు అథెంటికేట్ ది యూజర్ బేస్డ్ ఆన్ ది ప్రొవైడెడ్ క్రెడెన్షియల్స్. సో మనం ఏదైతే క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తామో లాగిన్ అవడానికి ఇక్కడ ఈ సైన్ ఇన్ మేనేజర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం, ఎందుకంటే యూజర్ని మనం అథెంటికేట్ చేయడానికి. అలాగే సక్సెస్ఫుల్ అథెంటికేషన్ లాగిన్ అయిన తర్వాత అండ్ ఐడెంటిటీ కుకీ ఈజ్ క్రియేటెడ్. లైక్ బై డిఫాల్ట్గా మనకి కుకీ లైక్ ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం బై డిఫాల్ట్గా కుకీస్ అథెంటికేషన్ అనేది వస్తుంది, రైట్? సో అథెంటికేట్ అయిన తర్వాత ఐడెంటిటీ కుకీ అనేది క్రియేట్ అవుతుంది విచ్ కంటైన్స్ అథెంటికేటెడ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ సెంట్ టు ది యూజర్స్ బ్రౌజర్ ఫర్ సెషన్ మేనేజ్మెంట్. సో కుకీ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ని బ్రౌజర్లోకి పంపిస్తుంది. యూజర్స్ బ్రౌజర్ మనం ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటాడో దేనికంటే సెషన్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనం రీడైరెక్ట్ అవుతూ ఉంటాం. సో యూజర్ లాగిన్ అయి ఉండాలి కదా, సో లాగిన్ అయి ఉంటేనే వాడికి యాక్సెస్ పర్మిషన్స్ ఉంటాయి. సో అలా బేస్డ్ ఆన్ తన రోల్ని బేస్ చేసుకొని మనం పేజ్ యాక్సెస్ ఇవ్వాలా లేదా ఇదంతా కూడా ఈ కుకీస్ నుంచి మన సెషన్ మేనేజ్మెంట్కి ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూజర్ ఇన్ఫర్మేషన్, సో దాన్ని బేస్ చేసుకొని మనకు వర్కౌట్ అవుతుంది. సో దట్ కుకీ మైట్ బి ఏ సెషన్ కుకీ ఆర్ పర్సిస్టెంట్ కుకీ. సో ఈ కుకీ అనేది మనకి సెషన్ కుకీ అవ్వచ్చు ఆర్ పర్సిస్టెంట్ కుకీ అవ్వచ్చు. సెషన్ కుకీస్ ఆర్ డిలీటెడ్ వెన్ ది బ్రౌజర్ ఈస్ క్లోజ్. సపోజ్ మన అప్లికేషన్తో వర్క్ చేసిన తర్వాత బ్రౌజర్ క్లోజ్ చేసామనుకోండి, సెషన్ కుకీస్ ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కదా అవి లైక్ డిలీట్ అయిపోతాయి. అండ్ పర్సిస్టెంట్ కుకీస్ స్టేస్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. పర్సిస్టెంట్ కుకీ అయితే ఉంటుంది మనకి దానిలో. With persistent cookies, user login is not required every time you visit the website. The persistent cookie యూజర్ లాగిన్ అనేది ఫ్రీక్వెంట్గా మనకి యూజర్ లాగిన్స్ అనేది అవసరం అనేది ఉండదు, అంటే ఆల్రెడీ లాగిన్ అయ్యే ఉంటుంది పేజ్ మనకి, మనం చూస్తూనే ఉంటాం ఇది. సో రోల్ అండ్ క్లెయిమ్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ లాగిన్ అయ్యామనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, దానికి యూజర్ మేనేజర్ ఇచ్చేస్తాం, తర్వాత సైన్ ఇన్ అవుతాం, తర్వాత రోల్స్ అసైన్ చేయాలి కదా. So role and claim management. Upon successful registration or login, user claims and roles are retrieved from the database using user manager and stored in the identity user object. So user manager వచ్చేసి మనం ఇక్కడ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేస్తాం క్లెయిమ్స్ అండ్ రోల్స్ అనేవి, లైక్ ఇది వచ్చేసి ఐడెంటిటీ యూజర్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తాం. So these claims and roles define the user's identity and permissions within the application. So ఈ క్లెయిమ్స్ అండ్ రోల్స్ అనేది ఈ ఐడెంటిటీ పర్మిషన్ యూజర్ యొక్క పర్మిషన్స్ ని డిఫైన్ చేస్తాయి. దీస్ ఐడెంటిటీస్ డిటర్మైన్స్ వాట్ ది ఐడెంటికేటెడ్ యూజర్ కెన్ అండ్ కెనాట్ డూ. సో ఈ పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే పర్మిషన్ అంటే పర్మిషన్ ఉంటే ఏదైనా వర్క్ చేయాలంటే చేస్తుంది, పర్మిషన్ లేకపోతే చేయదు. కాబట్టి వర్క్ చేయాలా వద్దా ఇదంతా కూడా మనకి అథెంటికేటెడ్ యూజర్కి ఇక్కడ ఈ రోల్స్ మీద డిపెండ్ అయ్యి మనకి వర్క్ చేస్తుంది. దిస్ మీన్స్ ది యూజర్స్ క్లెయిమ్ అండ్ రోల్స్ డిటర్మైన్ విచ్ పేజెస్ ఆర్ రిసోర్సెస్ ది యూజర్ కెన్ యాక్సెస్. దట్ మీన్స్ ఈ యూజర్ క్లెయిమ్స్ అండ్ రోల్స్ అనేది ఏంటంటే ఎవరైతే అథెంటికేటెడ్ యూజర్ ఉంటాడో వాడు ఆ పర్టికులర్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాయి. క్లియర్? అండ్ రోల్స్ అండ్ క్లెయిమ్స్ మేనేజ్మెంట్ అన్న. సో దీని తర్వాత మనకి కుకీస్ క్రియేషన్ అండ్ అథెంటికేషన్ టికెట్ అన్న. Cookies creation. Once the user is authenticated, the authentication ticket is created. This ticket contains the user identity information, including the claims and roles. సో కుకీ ఎప్పుడైతే జనరేట్ అవుతుందంటే అథెంటికేషన్ అయిన తర్వాత మనకి ఒక అథెంటికేషన్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ టికెట్లో ఏంటంటే యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, రైట్? యూజర్స్ అంటే ఐడెంటిటీ ఎవరైతే ఉన్నారో యూజర్స్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ క్లెయిమ్స్ అండ్ రోల్స్ కూడా ఉంటాయి దాంట్లో, రైట్? సో the authentication ticket is encrypted and stored in a cookie. సో ఈ టికెట్ అనేది ఎన్క్రిప్ట్ అవుతుంది అండ్ కుకీలో స్టోర్ అవుతుంది. దిస్ కుకీ ఈజ్ సెంట్ టు ది యూజర్స్ బ్రౌజర్. సో మనం చెప్పుకున్నాం సెషన్ మేనేజ్మెంట్ కోసం ఈ కుకీలో ఉన్న డేటా అంటే ఏదైతే యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది బ్రౌజర్కి పంపిస్తామని చెప్పాం, రైట్? దట్ మీన్స్ అంటే క్లయింట్కి పంపిస్తుంది, అంటే క్లయింట్ బ్రౌజర్లోనే అది ఉంటుంది అనమాట, రైట్? ఎందుకంటే సెషన్ మేనేజ్మెంట్ కావాలి. క్లియర్?
సో ఎప్పుడైతే మనం లాగిన్ అయిన తర్వాత రోల్స్ అనేవి అసైన్మెంట్ అయిన తర్వాత అథెంటికేషన్ అయిన తర్వాత ఆథరైజేషన్ కూడా అయిపోతుంది కదా, తర్వాత ఒక కుకీ అనేది క్రియేట్ అవుతుంది. ఇట్స్ కుకీ, ఒక టికెట్ క్రియేట్ అవుతుంది, రైట్? దట్ ఈస్ ఏ అథెంటికేషన్ టికెట్. సో ఈ అథెంటికేషన్ టికెట్ లో ఆ యూజర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలానే ఇంక్లూడింగ్ క్లెయిమ్స్ అండ్ రోల్స్ కూడా దానిలో ఇంక్లూడ్ అయిపోయి వస్తుంది మనకి, రైట్? సో ఈ కుకీ అనేది ఇది ఏదైతే మనం ఇప్పుడు టికెట్ అనేది జనరేట్ అవుతుందో అంటున్నామో, ఆ జనరేట్ అయిన టికెట్ ఎన్క్రిప్ట్ అయ్యి కుకీస్ లో స్టోర్ అవుతుంది. సో దాన్ని ఆ కుకీ అనేది క్లయింట్ బ్రౌజర్కి పంపిస్తుంది సెషన్ మేనేజ్మెంట్ కోసం. క్లియర్? So subsequent request. So with each subsequent request from the user, that is the client, the browser sends the authentication cookie along with the request. సో ప్రతిసారి కూడా ఈ కుకీ అనేది ఏదైతే ఉందో, ఈ కుకీ అనేది ప్రతి రిక్వెస్ట్ తో పాటు వెళ్తుంది అనమాట. ఎందుకంటే దానిలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక టికెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక టికెట్ ఫార్మాట్ లో ఎన్క్రిప్ట్ అయింది కదా. సో ఈ కుకీ కూడా ఆ రిక్వెస్ట్ తో పాటు వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ రిక్వెస్ట్ మనం ఇచ్చాం, నెక్స్ట్ రిక్వెస్ట్ వేరే రిసోర్స్ కి వెళ్ళింది అనుకోండి, ఆ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకున్న రైట్ ఉందా లేదా అనేది చెక్ చేయాలంటే ఈ కుకీలో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని చెక్ చేయాలి. సో కాబట్టి ప్రతి రిక్వెస్ట్ లో కూడా, అంటే ప్రతి సబ్సిక్వెంట్, ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఇస్తాం, దాని తర్వాత ఇంకో రిక్వెస్ట్ ఇస్తున్నాం. సో ప్రతిసారి రిక్వెస్ట్ జనరేట్ చేసిన ప్రతిసారి మనకి ఇక్కడ ఈ అథెంటికేషన్ కుకీ అనేది వెళ్తుంది ఆ రిక్వెస్ట్ తో పాటు. So the authentication middleware in ASP.NET Core Identity decrypts the cookie and reconstructs the user identity, creating a claims principal object. That means ఇక్కడ ఏంటంటే మనం అథెంటికేషన్ మిడిల్ వేర్ అనేది ఏదైతే ఇస్తున్నామో, ఇక్కడ ఈ మిడిల్ వేర్ అనేది ఏం చేస్తుందంటే ఆ కుకీలో ఉన్న డేటా ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో దాన్ని డీక్రిప్ట్ చేస్తుంది ఇక్కడ, అండ్ అగైన్ రీకన్స్ట్రక్ట్ ది యూజర్ ఐడెంటిటీ, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిన ఐడెంటిటీ, యూజర్స్ యొక్క ఐడెంటిటీని. సో ఎలా? క్రియేటింగ్ ఏ క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్స్. క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడం ద్వారా అది again మళ్ళీ మనకి కుకీస్ ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది, అంటే యూజర్ డేటాని మనం రీజనరేట్ చేస్తుంటుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, ఆథరైజేషన్. When a user tries to access a protected resource or functionality, the authorization middleware checks the user's claims principal, right? సో ఇప్పుడు ఏంటి, బేసిక్ గా మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుంచి చూద్దాం, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ చేస్తాం. సో యూజర్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ కానీ దేనికైనా కానీ మనకి ఇక్కడ ఫస్ట్ యూజర్ మేనేజర్ యూజ్ చేస్తాం. సో యూజర్ రిజిస్ట్రేషన్ కి యూజర్ మేనేజర్ యూజ్ చేస్తాం, యూజర్ ని క్రియేట్ చేస్తాం, తర్వాత లాగిన్ అవుతాం. సో లాగిన్ అవడానికి సైన్ ఇన్ మేనేజర్ యూజ్ చేస్తామన్నా. సో సైన్ ఇన్ అయ్యాం, ఇది సైన్ ఇన్ సైన్ అవుట్ రెండింటిని మేనేజ్ చేస్తుంది. దీని తర్వాత లాగిన్ అయిన తర్వాత మనకి లైక్ క్లెయిమ్స్ అండ్ రోల్స్ అనేది మనకి దానికి అటాచ్ అవుతాయి, మన యూజర్ ఏదైతే ఉందో. సో దీని తర్వాత ఏం జరుగుతుందంటే అథెంటికేటెడ్ అయిన యూజర్ కి మనకి ఒక కుకీ, అంటే డిఫాల్ట్ గా కుకీ అథెంటికేషన్ కాబట్టి కుకీస్ టికెట్ ని, ఒక అథెంటికేటెడ్ టికెట్ ని, యూజర్ కి సంబంధించి ఒక టికెట్ ని జనరేట్ చేస్తుంది. సో ఈ టికెట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కుకీలో స్టోర్ అయి ఉంటుంది, ఇది బ్రౌజర్ కి పంపిస్తుంది. అండ్ తర్వాత ప్రతి సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ మీద ఈ కుకీ అనేది వెళ్తూనే ఉంటుంది ఆ రిక్వెస్ట్ తో పాటు. తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఐడెంటిటీ అనేది ఏదైతే ఉందో అథెంటికేషన్ టికెట్ ని డీక్రిప్ట్ చేసి ఈ కుకీస్ లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అనేది చేస్తూ ఉంటుంది యూజర్ ని. క్లియర్? సో అంటే దీనిలో ఈ అథెంటికేషన్ టికెట్ అనేది ఏదైతే క్రియేట్ అవుతుందని చెప్తున్నామో దానిలో క్లెయిమ్స్ అండ్ రోల్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ వన్, ఆథరైజేషన్. సో ఆథరైజేషన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే అథెంటికేటెడ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాడు పర్టికులర్ ఒక రిసోర్స్, అంటే ప్రొటెక్టెడ్ రిసోర్స్ ఆర్ ఫంక్షనాలిటీ యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఏదైతే ఆథరైజేషన్ మిడిల్వేర్ కాంపోనెంట్ అనేది మనం రిజిస్టర్ చేస్తామో ఈ మిడిల్వేర్ అనేది ఏం చేస్తుందంటే క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ని చెక్ చేస్తుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఇక్కడ ఇది మనకి ఇక్కడ చూడండి, రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పుకుంది, రైట్? క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ యూజర్ ఐడెంటిటీ అనేది మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం అని చెప్తున్నాం, ఎందుకంటే డీక్రిప్ట్ అవుతుంది, రైట్? అండ్ ఇది మళ్ళీ యూజర్ ఐడెంటిటీ రీక్రియేట్ అవుతుంది, రీకన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ క్రియేటింగ్ క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్. సో క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారా, సో ఇప్పుడు మనం ఆథరైజ్ చేసేటప్పుడు ఏమవ్వాలి, లైక్
పర్టికులర్ రిసోర్స్ని యాక్సెస్ చేయాలి అంటే మనం అక్కడ ఆ అథెంటికేటెడ్ యూజర్స్కి పర్మిషన్ ఉందా లేదా చెక్ చేయాలంటే ఇది ఆల్రెడీ క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ప్రీవియస్లో క్రియేట్ అయింది కాబట్టి దట్ మీన్స్ మనకి యూజర్ ఐడెంటిటీ కొత్తగా మళ్ళీ రీక్రియేట్ అయింది కాబట్టి ఈ ఎలా ఈ క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవటం వల్ల సో ఈ క్లెయిమ్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ చెక్ చేస్తుంది యూజర్స్కి సంబంధించిన క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని చెక్ చేస్తుంది ఏది ఆథరైజేషన్ మిడిల్ వేర్ అనేది సో ఆథరైజేషన్ కెన్ బి రోల్ బేస్డ్ ఆర్ పాలసీ బేస్డ్ వేర్ పాలసీస్ ఆర్ కాన్ఫిగర్డ్ బేస్డ్ ఆన్ క్లెయిమ్స్ సో ఇక్కడ పాలసీస్ అనేవి మనం క్లెయిమ్స్ మీద డిపెండ్ అయ్యి మనం కాన్ఫిగర్ చేస్తూ ఉంటాం సో ఆథరైజేషన్ కెన్ బి రోల్ బేస్ ఆథరైజేషన్ అనేది మనకి ఇక్కడ రోల్ బేస్ అవచ్చు పాలసీ బేస్ అవచ్చు ఏదైనా మనం ప్రొవైడ్ చేసుకుని బట్టి ఉంటుంది సో ది మిడిల్ వేర్ డిటర్మైన్స్ వెదర్ ది యూజర్ క్లెయిమ్స్ మీట్స్ ది రిక్వైర్డ్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ పర్టికులర్ రిసోర్స్ని రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తున్నా లేదా అనేది చెక్ చేస్తున్నాం అనమాట రైట్ అండ్ యూజర్ మేనేజ్మెంట్ అండ్ కస్టమైజేషన్ throughout the application lifecycle, user manager and a role manager manages user details, roles, and claims, allowing for a dynamic update to user permissions. సో యూజర్కి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వడానికి ఆ యూజర్ యొక్క డీటెయిల్స్ రోల్స్ అండ్ క్లెయిమ్స్ అనేది ఈ యూజర్ మేనేజర్ అండ్ రోల్ మేనేజర్ యూజ్ చేసి మనం వర్క్ చేస్తున్నాం రైట్ ఇవి మేనేజ్ చేస్తూ ఉంటాయి సో డెవలపర్స్ కెన్ ఎక్స్టెండ్ ఆర్ కస్టమైజ్ దీస్ క్లాసెస్ బిహేవియర్ టు ఫిట్ దేర్ అప్లికేషన్ స్పెసిఫిక్ నీడ్స్ లైక్ మన బిజినెస్ రిక్వైర్మెంట్ నీడ్ని బేస్ చేసుకొని మనం వాటికి కస్టమైజేషన్ కూడా చేయొచ్చు హియర్ ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా సో లాగింగ్ అవుట్ వెన్ ఏ యూజర్ లాగ్ అవుట్ ది సైన్ ఇన్ మేనేజర్ హ్యాండిల్స్ ది ప్రాసెస్ which typically involves invalidating the user's authenticating cookie. సో authenticating cookie ఏదైతే ఉందో లైక్ వ్యాలిడ్ యూజర్ యొక్క ఐడెంటిటీ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉన్న నెంబర్ క్లెయిమ్స్ అండ్ రూల్స్ అనేది కూడా ఇంక్లూడ్ అయ్యని చెప్తున్నాం కదా సో ఎప్పుడైతే మనం సైన్ అవుట్ అవుతామో ఈ సైన్ ఇన్ మేనేజర్ అనేది వాటిని ఇన్వాలిడేట్ చేస్తుంది యూజర్ రైట్ యూజర్ డీటెయిల్స్ని ఇన్వాలిడేట్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ మీరు సపోజ్ మనం గూగుల్లో లాగిన ఫేస్బుక్ ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ ఇలా ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ యూజ్ చేసి కూడా వర్క్ చేసుకోవచ్చు సో ది ఫ్లో ఇన్వాల్వ్స్ రీడైరెక్టింగ్ ది యూజర్స్ టు ఎక్స్టర్నల్ ప్రొవైడర్స్ ఫర్ అథెంటికేషన్ అండ్ దెన్ క్రియేటింగ్ ది యూజర్ ఐడెంటిటీ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది ఎక్స్టర్నల్ సర్వీస్ సో ఇది ఎక్స్టర్నల్ ప్రొవైడర్ ఏదైతే ఉంటుందో లైక్ అది ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీద బేస్ అయ్యి ఇక్కడ ఐడెంటిటీ అనేది యూజర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది రైట్ అలానే డేటా స్టోరేజ్ అండ్ కస్టమైజేషన్ బై డిఫాల్ట్ ASP.NET Core identity information is stored in an SQL Server database by using ASP.NET by using Unity Framework Core మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది బట్ ఇట్ కెన్ బి కస్టమైజ్డ్ టు యూజ్ అదర్ డేటాబేస్ like the identity DB context interacts with the database to perform CRUD operations on identity related data. సో ఏదైతే యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చేసి SQL Server డేటాబేస్లో యూనిటీ ఫ్రేమ్వర్క్ కోర్ యూస్ చేసి స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం అవసరమైతే మనం ఇక్కడ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఆ డేటాబేస్ రైట్ సో ఇది వచ్చేసి బేసిక్గా నార్మల్ కాన్సెప్ట్స్ అనమాట అంటే ఐడెంటిటీకి వెళ్ళే ముందే జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ అలానే లైక్ దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది రైట్ సో దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది ఎలా వన్ బై వన్ ఎలా వెళ్తాం ఏంటి అనేది ఒక ఐడియా క్రియేట్ చేయడానికి అండ్ క్లియర్ సో అర్థమైంది నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ